Welcome to Ram Prasad Talks. This is the right time to speak about retirement of senior players. సీనియర్ ప్లేయర్ల రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా అతి జాగ్రత్తగా పోయి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లంచ్కి ముందు కనీసం ఒక 2-3 నిమిషాల తర్వాత లంచ్ అవుతుందనే టైంలో అసలు అనవసరమైన షాట్ కోసం ప్రయత్నించి సేమ్ అదే టైప్ ఆఫ్ అవుట్ స్లీప్ లోపల కవజా చేతికి చిక్కి అవుట్ అయిపోయాడు. ఏమాత్రం సందేహం లేదు, వాళ్ళ మైండ్ సెట్ అనేది అసలు ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదు. వాళ్ళు అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు స్పీక్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ప్రతి మ్యాచ్లో మీరు అవుట్ అవుతారని తెలుసు, 10 రూపాయలు అవుట్ అవుతారని తెలుసు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 10 దాటలేదు. సో అవి తెలిసినా కూడా మీరు కనీసం వెనుకొస్తే, కనీసం రవీంద్ర జడేజా తర్వాత వచ్చినా కానీ మీ వికెట్ ఉందనే ఒక భరోసాతోటి వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా మీరు చేయలేదంటే మీరు ఒప్పుకోవట్లేదు అన్నట్టు. అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోవట్లేదు అంటే మీ కనీసం మిమ్మల్ని మీరు ఒప్పుకోలేదు కరెక్టే, కానీ మీ నెంబర్స్ చెప్తున్నాయి. మీ నెంబర్స్ ఏమని చెప్తున్నాయి, ఇక చాలు అని చెప్తున్నాయి. మీరు పరీక్షించుకోండి. ఒక మ్యాచ్ సెంచరీ తర్వాత ఇన్ని ఫెయిల్యూర్స్ ఏ బ్యాటర్ కూడా చేయలేకపోతాడు. అది విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కంటిన్యూస్గా ఫెయిల్యూర్. అటు న్యూజిలాండ్ సిరీస్తో మొదలుకొని ఇంకా ఆగనేలేదు ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా. మొదటి మ్యాచ్ అద్భుతంగా గెలిచింది ఇండియా, తర్వాత మ్యాచ్లో రోహిత్ శర్మ వచ్చిన తర్వాత బలపడుతుంది అనుకున్నారు, కానీ అంతకంటే పేలవంగా ఆడుతున్నారు. ముఖ్యంగా సీనియర్లు జట్టుకు బలం కాదు భారం అయిపోయినారు. అలాగే వెనుక రావాల్సిన మీరు ముందు రావాల్సిన ప్లేయర్లు అందరూ వెనుక వస్తున్నారు అన్నట్టుగా ఉంది. అలాగే కమ్మిన్స్ అతను నిజంగా కమ్ ఇన్ అంటే బాల్స్ని అటు లోపలికి తీసుకొస్తూ బయటికి స్వింగ్ చేస్తూ రియల్గా అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అలాగే రన్స్ సాధిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు Pat Cummins and your captaincy and your dedication, your relentless efforts you are keeping with your team players. It's extraordinary effort, extraordinary test match మేము చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా సీనియర్లే ఇలా ఆడితే మరి జూనియర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మీ జూనియర్లు కనీసం మీరు ఆడకపోయినా పర్వాలేదు, కనీసం మీరు కానీ 50 రన్లు పార్ట్నర్షిప్, కనీసం 30-40 రన్లు కొట్టినా కానీ ప్రాబ్లం లేదు. కానీ జూనియర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినేలాగా మీరు బ్యాటింగ్ చేయకూడదు, అలా ఆడకూడదు. అలాగే మిమ్మల్ని చూసి వాళ్ళు నడుచుకుంటారు. అలాంటిది స్టీవ్ స్మిత్ చూడండి, ప్యాట్ కమిన్స్ చూడండి, అటు స్టార్క్ చూడండి, వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి. యశస్వి జైస్వాల్ 16-17 టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇది 3rd టెస్ట్ మ్యాచ్, 4th టెస్ట్ మ్యాచ్ కంటిన్యూస్ అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలు పెట్టుకుంటే ఇది 4th టెస్ట్ మ్యాచ్. అతనికి కూడా అంత అంతర్జాతీయ ఎక్స్పీరియన్స్ అలాగే ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ లేదు, అయినా అద్భుతంగా ఆడుతున్నాడు. సో మీకేమైంది? మీరు అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అలాగే ఒకవేళ మీరందరూ మీరు ప్రకటించకపోతే కనీసం మేనేజ్మెంట్ అయినా దీని మీద నిర్ణయం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ అంటే పడితెచ్చే మేమందరం కూడా, క్రికెట్ అంటే పడితెచ్చే మేమందరం కూడా పొద్దున్నే లేచి అటు క్రికెట్ మ్యాచ్ అటు మన ఇండియన్ బ్యాటింగ్ చూడాలనుకుంటారు ఎవరు, అదే ఆ బ్యాటింగ్ వచ్చేసరికి మీరంతా చేతులెత్తేస్తున్నారు. సో దిస్ ఈజ్ రైట్ టైం టు టేక్ ఎ కాల్. అలాగే జూనియర్స్ చాలా బాగా ఆడుతున్నారు. జూనియర్స్ ఎంత బాగా ఆడుతున్నారంటే వీళ్ళకి ఎంత పేషెన్స్ ఎట్లా వచ్చింది, వీళ్ళ వెనుకోండి నడిపిస్తున్నారు. ఏం లేదు, అదంతా కూడా జస్ట్ ఆడాలనే తపన. ఆ తపన అనేది మీలో కూడా లేదు. ఒకసారి ఏమైందంటే మీరు కంటిన్యూస్గా నాకు ఏం కాదు అనే ఉద్దేశంతో మీరు ఆడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందో అవుట్ అయిపోయిన తర్వాత ఇక మీకు కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ రావడం కష్టం. అందుకని దిస్ ఇస్ రైట్ టైం టు టేక్ అ కాల్ అండ్ దిస్ ఈజ్ మై స్మాల్ వీడియో ఫర్ టుడేస్ update. Thanks for watching your favorite talk show, Ram Prasad Talk Show.